రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తున్నట్టు ప్రధానంగా వ్యవసాయానికి అనుబంధ రంగమైనటువంటి పాడి పరిశ్రమ. మనం చూస్తున్నాం, ఎక్కువగా రైతులు అయితే మాత్రం వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అయితే మాత్రం ఎక్కువగా నెలకొల్పుకుంటుంటారు. ఇప్పుడు మనం చూస్తే ఆ పాడి పరిశ్రమలో ఎక్కువగా ప్రధానంగా సమస్య ఏంటంటే గడ్డి సమస్య అనమాట. రైతులు ఏంటంటే గడ్డి అనేది పొలాల నుంచి తీసుకురావాలి, లేదంటే కొంతమేర గడ్డి అనేది వేసుకుంటూ ఉంటారు పొలాల్లో. ఆ గడ్డిని గేదెలకు వేసినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. చొప్ప కానీ లేకపోతే జనుం కానీ ఏదైనా సరే. ఇప్పుడు దాన్ని ప్రధానంగా మనం చూస్తుంటే ఎక్కువ మంది రైతులు ఆ గడ్డిని మనం ఉపయోగించుకోవడానికి, అలాగే చొప్పకు వచ్చినటువంటి కాండాన్ని మనం ఉపయోగించుకోవడానికి చాప్ కట్టర్లను అయితే మాత్రం ఇరువుగా వాడుతున్నారు. ఇప్పుడు మనతో పాటు సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు అయితే 5 రకాలైనటువంటి చాప్ కట్టర్స్ అయితే ఇక్కడ మనం అయితే ఉన్నాయి అనమాట. అసలు ఆ చాప్ కట్టర్స్ ఏంటి, ఈ కంపెనీ ఏంటి, మొత్తం కూడా మన సుమన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సుమన్. నమస్కారం సుమన్ గారు. నమస్తే సార్, ప్రధానంగా మీ కంపెనీ ఏంటి, అసలు మీ దగ్గర ఏం చాప్ కట్టర్స్ ఉన్నాయి? మన కంపెనీ వచ్చేసి కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ అండి. మన దగ్గర రైతులకి అలానే డైరీ ఫార్మ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అయితే మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఓకే. ఇందులో మనకి అగ్రికల్చర్ కి సంబంధించి స్ప్రేయర్స్, బ్రష్ కట్టర్స్, వీడర్స్, ఇలా ఇంజిన్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి. అలానే డైరీ ఫార్మ్ కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే చాప్ కట్టర్స్, మిల్కింగ్ మిషన్స్, అలానే గడ్డి కోసుకోవడానికి బ్రష్ కట్టర్స్, కౌ మ్యాట్స్, ఇలా అన్ని కూడా మనం అందుబాటులోకి ఓవరాల్ గా అసలు డైరీ ఫార్మ్ సంబంధించి అన్ని కూడా మీ దగ్గర దొరుకుతాయి. సార్, మాక్సిమం ప్రధానంగా ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు మనం ప్రధానంగా రైతులు ఎక్కువగా సమస్య నెలకొంటుంది గడ్డికి సంబంధించి. ఆ గడ్డిలో చాలా మంది ఏంటంటే ఒక్కొక్క గడ్డి ఉండేది చిన్న చిన్న కట్ గా కావాలనుకుంటారు. మీ దగ్గర ఎలాంటి రకాలు ఉన్నాయి చాప్ కట్టర్ లో? ఎన్ని గేదెలు మేపుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీ దగ్గర ఫస్ట్ ప్రధానంగా చిన్న పరిశ్రమ చేసుకునే వాళ్ళు, అంటే చిన్న తక్కువ గేదెలను పెట్టి ఇంటిలో పెట్టుకుని చేసుకునే వాళ్ళకి వచ్చేసి మన దగ్గర కన్వేయర్ టైప్ అనేది కొత్తగా వచ్చిన మోడల్ అండి. ఇది ఫార్మ్ చాయిస్ వాళ్ళది, కొత్తగా లాంచ్ అయిన మోడల్. ఇది వచ్చేసి మనకి కన్వేయర్ మోడల్ అంటామండి. నార్మల్ గా మనం చూసుకుంటే గడ్డి పూర్తిగా లోపల వరకు పెట్టాల్సి ఉంటుంది. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు అయితే బాగానే ఉంటుంది. కొంచెం అనుభవం లేని వాళ్ళు అంటే కప్పుని చేయి లాగడం అలాంటివి జరుగుతుంది. చాలా మంది చేళ్లు కూడా కట్ అయినాయి, ఎందుకంటే దానికి భయపడి చాలా మంది చాప్ కట్టర్లు దూరంగా ఉంటున్నారు. అంతకుముందు వీల్ టైప్ వచ్చేవండి, అవి కొంచెం డేంజరే. ఇవి వచ్చేసి హై స్పీడ్ మోటార్ అంటారు. సో వీటికి వచ్చేసి కొంచెం ప్రధానంగా మనకి దీని కన్వేయర్ ఉంటుంది. మన గడ్డి బయట పెట్టినా కూడా లాక్కుని వెళ్లే విధంగా అయితే దీనికి కన్వేయర్ ఇచ్చాము. సో దానివల్ల మన గడ్డి బయట పెట్టినా కూడా చేతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే లాక్కుంటూ గడ్డి లోపలికి లాక్కుని కటింగ్ అయితే అవుతుంది. దీనిలో కూడా మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయండి. గేర్ మోడల్ ఉంది, నార్మల్ మోడల్ ఉంది. ప్రధానంగా కొంచెం నార్మల్ రెగ్యులర్ గా వాళ్ళైతే ఈ నార్మల్ మోడల్ తీసుకుంటారు. ఎక్కడైతే మనకి ఆవులు, గేదెలు, దూడలు గానే ఉన్నా, లేకుంటే మనకి గొర్రెలు, పొట్టేలు ఇలాంటివి పెంచుకునే వాళ్ళకి కూడా మన గేర్ సిస్టమ్ మోడల్ వచ్చింది. సో అదైతే మనకి అరంగుళం లోపు కూడా కటింగ్ అవుతుంది. అలాంటప్పుడు చిన్నవి కూడా వేస్ట్ అవ్వకుండా ఈజీగా నవ్వుతాయి. ఓకే. అంటే మన సైజులు ఎంత చిన్నగా కావాలా, పెద్దగా కావాలా? ఇప్పుడు మేకలు కనుకుంటే కొంచెం చిన్నగా ఉంటే ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ గా గేదెలు ఉండే వాళ్ళకి, ఆవులు ఉండే వాళ్ళకి సరిపోతుంది. ఒకవేళ పొట్టేలు అలాంటివి కూడా ఉన్నప్పుడు గేర్ మోడల్ అనేది ఉంటుంది. అదైతే మనకి ఇంకా చిన్న ముక్క కట్ అవడం వల్ల అవి కూడా ఈజీగా నవరేస్తాయి. ఓకే. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది మోటార్ టైపా లేకపోతే డీజిల్ టైప్? ఇది వచ్చేసి మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే వాడుకోవచ్చు, లేకుంటే మనకి కరెంట్ ఉంటే ఎలక్ట్రిసిటీ అని వాడుకోవచ్చు. ఒకవేళ మనకి లోడ్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఇంజిన్ అయితే బాగుంటుంది. మనకి మోటార్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ కాబట్టి కొంచెం లిమిటెడ్ వోల్టేజ్ అయితే ఉంటుంది. దానివల్ల ఇవి హై స్పీడ్ మోటార్లే, మనం కొంచెం గడ్డి పెట్టినా కూడా కొంచెం త్వరగా కట్ అవుతాయి. దీని సామర్థ్యం వచ్చేసి మన గంటకు 400 నుంచి 600 కేజీలు కటింగ్ అయితే చేయగలదండి. సుమారుగా చూసుకుంటే మనకి ఒక 6, 7, 8 పశువులు ఉన్న రైతులకు అయితే ఇది బాగుంటుంది. ఎండుగడ్డి అయినా, పచ్చిగడ్డి అయినా, చొప్పైనా, జనుము అయినా, ఏదైనా సరే, ఏదైనా కూడా పచ్చిగడ్డి అయినా, ఎండుగడ్డి అయినా, పచ్చిగడ్డలు ఎలాంటి రకమైన కూడా ఇది కటింగ్ చేయగలదు. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉంటాయి, ఊరికి బయట ఉంటాయి షెడ్లు, అక్కడ కరెంట్ అవైలబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఇంజిన్ మన పెట్రోల్, 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే మన గంట వరకు అయితే వర్కింగ్ ఉంటుంది. దాని ప్రకారం అయితే మాక్సిమం మనకి మోటార్ తాడేదానికన్నా ఇంజిన్ తో మనకి 1/2 గంటలు అయిపోయి 10 నిమిషాల లోపే అయిపోతుంది. ఓకే. దీనికి వారంటీ గ్యారంటీలు ఎలా ఉంటాయి? దీనికి వచ్చేసి మిషనరీకి వేరియంట్ ఎక్విప్మెంట్స్ అండి. అంటే మొత్తం గేర్స్, బ్లేడ్స్ ఉంటాయి కాబట్టి గేర్స్ కి మనము గిరీజ్ అలాంటివి పెట్టుకుంటూ ఉండాలి. బ్లేడ్లు అయితే మనం ఐరన్ పార్ట్స్ లాంటి ఇలాంటి ఏం పడకుండా ఓన్లీ గడ్డి మాత్రం వెళ్తే వీటికి లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. వేరంటీ ఎక్విప్మెంట్లు కాబట్టి వీటికి వారంటీ ఉండదు. మనం మేజర్ గా చూసుకుంటే ఇంజిన్ గానీ, మోటార్ గానీ మనం 6 నెలల సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. దీని కాస్ట్ ఎంత పడే అవకాశం? దీని కాస్ట్ వచ్చేసి 22,000 అండి. 22,000. ఓకే. ఇప్పుడు మనం చూస్తే వేరే మార్కెట్ లో అనేక రకాలైనటువంటి ఇలాంటి వేరియంట్ మిషన్లు ఉన్నాయి కదా, దానికి దీనికి పోల్చి చూస్తే దీని మీ యొక్క ప్రత్యేకత ఏంటి? దీని ప్రత్యేకత అంటే మనం ఇచ్చింది కొంచెం బాడీ, మెయిన్ ఐరన్ బాడీ వచ్చేసి చాలా హెవీ అండి. నార్మల్ గా బయట చూసుకుంటే లోకల్ తయారయ్యి వచ్చేసి మనకి క్వాలిటీ, ఐరన్ క్వాలిటీ అనేది చాలా లోగా ఉంటుంది. అలానే బ్లేడ్స్ కూడా త్వరగా అరిగిపోవడం, గేర్ వీల్స్ కూడా కొంచెం లో క్వాలిటీ బీడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చిన గేర్ వీల్స్ అన్ని కూడా ఐరన్ మెటీరియల్, కంప్లీట్ ఐరన్ ఉండడం వల్ల దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఐరన్ ప్యూర్, కొంచెం హెవీ క్వాలిటీ ఐరన్ ఇవ్వడం వల్ల బయట ఎక్స్టర్నల్ పార్ట్స్ ఐరన్ కూడా కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ప్రధానంగా ఏ రైతు అయినా ఆలోచించేదంటే ముందు మిషన్ తీసుకున్న తర్వాత
దానికి స్పేర్ పార్ట్లు దొరుకుతాయా లేవు అనేది ఒక మొద్దు గుర్తుండే, ఎందుకంటే ఆ మిషన్ అప్పుడు తీసుకున్నామంటే ఉపయోగపడాలి నెక్స్ట్ వాడుకోవడానికి, ఒకవేళ ఏమైనా వస్తువు పోయినా సరే ఏదైనా అయినా సరే. ఇప్పుడు దీనికి ఆ వస్తువులు ఏమైనా దొరుకుతాయా? ఖచ్చితంగా దొరుకుతాయి సార్. దీనిలో మేజర్ గా ఉండేది బ్లేడ్స్, అలానే గేర్ వీల్స్ అండి. ఇవి కూడా 100% స్పేర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ థింగ్స్ కూడా మనం మాక్సిమం స్పేర్స్ అయితే మినిమం స్పేర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కువగా పోయేవైతే ఎక్కువగా గేర్ వీల్స్ బ్లేడ్స్ కాబట్టి అవి అయితే ప్రధానంగా మన దగ్గర ఎక్కువ అయితే స్టాక్ ఉంది. స్పేస్ ఉన్నాయి కదా, మీకు ఇబ్బంది లేదు. దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నట్టు చిన్నగా రైతులు ఇంటికాడ మెయింటైన్ చేసుకునే డైరీ ఫార్మ్స్ 7-8 పశువులు ఉన్న రైతుల వరకు అయితే ఇది చాలా బాగుంటుంది. దాంతో పాటు గడ్డి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మిషన్ సార్ వచ్చేసి ఇది కొంచెం అడ్వాన్స్డ్ 5 బ్లేడ్ మోడల్ అండి. ఇది 5 బ్లేడ్ ప్రధానంగా ఎక్కువ సంఖ్య పెంచుకుందాం అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ మోడల్ తీసుకుంటారు సార్. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని డైరీ ఫార్మ్ కి సెట్ చేసుకోవచ్చు అసలు? చేసుకోవచ్చు అండి. ఇది ప్రధానంగా ఒక స్టార్ట్అప్ డైరీ ఫార్మ్లు ఉంటాయి కదండి, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇనిషియల్ గా కొంచెం తక్కువ సంఖ్య యానిమల్స్ ఉన్నా కూడా కేవలం ఒక సంవత్సరం లోపే మనకు ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్నగా వాటికి ఉపయోగపడుతుంది, ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది సుమారు ఒక గంటకి ఎంత కట్ చేయగలరు? ఇది వచ్చేసి 1000 నుంచి 1500 కేజీల గడ్డ అయితే మన గంట కట్ చేయగలదు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీనికి మెయింటెనెన్స్, రోజువారీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఏ చాఫ్ కట్టర్ కైనా. ఇప్పుడు ఈ చాఫ్ కట్టర్లకి ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి? దీనికి మేజర్ గా వచ్చేసి గేర్ వీల్స్ అండి. గేర్ వీల్స్ కి మన గ్రీజింగ్ ఆయిలింగ్ ఇచ్చుకుంటుంటే సరిపోతుంది. మేజర్ గా ప్రధానంగా వచ్చేసరికి అదే ఒకటి. ఇంకొకటి మనకి ఎప్పుడైనా బ్లేడ్ సరిగిపోతూ ఉంటే షార్పనింగ్ పెట్టించుకోవచ్చు. మనం ఈ ప్రత్యేకంగా ఈ మోడల్స్ కి హై స్పీడ్ మోడల్స్ అన్నిటి కూడా 2-వే బ్లేడ్స్ ఇచ్చాము. ఆ 2-వే బ్లేడ్స్ ఇవ్వడం వల్ల మనం ఒకవేళ బ్లేడ్ ఒకవైపు అరిగిపోయినా కూడా మనం తిప్పి మళ్ళీ ఇంకో సైడ్ కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ గా అరిగిపోయిన తర్వాత అరగడానికి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు పడుతుంది. అక్కడ వరకు కూడా మనం వీటికి ప్రత్యేకంగా సపరేట్ గా మళ్ళీ ఏమైనా స్పేర్ కొనాల్సిన అవసరం కూడా ఉండదండి. ఓకే, ఇది సింగిల్ ఫేస్ మోటార్ వాడుకోవచ్చా లేదా ఎలాంటి? దీనికి ఇవి హై స్పీడ్ మోటార్ కాబట్టి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ ప్రధానంగా అయితే రెగ్యులర్ గా ఇచ్చే ఐటమ్. ఒకవేళ రైతు ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైనా 3 ఫేస్ కరెంట్ ఉందో 3 ఫేస్ కావాలి అనుకుంటే 3 ఫేస్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఓకే, మన రైతు ఉపయోగించుకోవాలి. ఓకే, మరి ఒకవేళ పెట్రోల్ ఇంజిన్ కానీ దాన్ని ఎలాంటి ఏ HP కలిగింది ఉపయోగించుకోవచ్చు? దీనికి వచ్చేసి మనం 5 HP నుంచి 7 HP వరకు మనకు రైతుకున్న సంఖ్యను బట్టి మాక్సిమం 5 HP కానీ 7 HP కానీ వాళ్ళకి మైలేజ్ ఎక్కువ రావాలి అని అనుకుంటే 5 HP మోటార్ ఇస్తాము. RPM 2 ఒకటే కాబట్టి ఉన్న పనితనం ఒకటే, వాళ్ళకి లోడ్ ఎక్కువ తీసుకుంటది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి కొంచెం 7 HP ప్రిఫర్ చేస్తాం, తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి 5 HP. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీనికి గేర్ సిస్టమ్ ఉంది. అవునండి, ఈ గేర్ సిస్టమ్ లో L, N, S అని ఉంది. ఇది ఎలా ఉపయోగించుకుంటారు? N వచ్చేసి న్యూట్రల్ అండి, మనకి బ్లేడ్స్ మాత్రమే తిరుగుతాయి, గేర్ వీల్స్ తిరగవు. లోపలికి లాక్కునే కన్వేయర్. మనం షార్ట్ గానీ లెంత్ గానీ పెట్టుకునే దాని ప్రకారం అయితే మనకి లోపల స్పీడ్ తిరగడం వల్ల గడ్డి అనేది కొంచెం త్వరగా లాక్కుని చాలా తక్కువ లెంత్ లో, అంటే లెంత్ బట్టి మనం ఈ అడ్జస్టబుల్ చేసుకోవాలి. షార్ట్ లో పెట్టుకుంటే మనకి అరంగులం కన్నా తక్కువ మొక్క కటింగ్ అయితే వస్తుంది. దాని వల్ల దోళ్ళకి కానీ లేకుంటే పొట్టెళ్ళు మేకలకి వీటికి అయితే సెట్ అవుతుంది. లెంత్ లో పెట్టుకున్నప్పుడు మనకి నార్మల్ గా పశువులు ఆవులకి గేదెలకి సరిపోయేలాగా దీని కటింగ్ అయితే వస్తుంది, అంగుళం అలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చూస్తే దీని వారంటీలు గ్యారంటీలు ఎలా ఉన్నాయి? దీనికి కూడా సేమ్ అండి, అన్నిటికీ కూడా మనకి గేర్ మోడల్ కాబట్టి గేర్ వీల్స్ కి మన గ్రీజింగ్ అవన్నీ కూడా రైతు మెయింటెనెన్స్ లో భాగం కాబట్టి వాటికి వారంటీలు ఉండవు. మేజర్ గా వచ్చేసి మోటార్ కానీ ఇంజిన్ కి కానీ మనం కస్టమర్ తీసుకున్న దాన్ని బట్టి దానికైతే 6 months వారంటీ దీనికి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో అయితే ఒక మినీ డైరీ ఫార్మ్స్ అంటే ఇప్పుడు స్టార్ట్అప్ డైరీ ఫార్మ్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, దీని తర్వాత వచ్చేతలకి మెయిన్ గా మన డైరీ ఫార్మ్స్ వాడుకునేది. దీని తర్వాత వచ్చేసి ఇది కొంచెం దీని నెక్స్ట్ అడ్వాన్స్డ్ మోడల్ అండి. ఓకే, దీనికి ఏంటంటే దీనికి మేజర్ డిఫరెన్స్, ఇది 5 బ్లేడ్లు, ఇది 5 బ్లేడ్లు. ఓకే, కాకపోతే దీనికి కన్వేయర్ ఇస్తుందండి. ఓకే, సేమ్ మన ఇంకా ఫస్ట్ మోడల్ లో వచ్చేసి బెల్ట్ మోడల్ కన్వేయర్ ఉంది, దీనికి చైన్ సిస్టమ్ అండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ డైరీ ఫార్మ్ ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చాలా సులువుగా ఉండాలి. అవును, బెల్ట్ అయితే నార్మల్ మెయింటెనెన్స్. ఈ చైన్ సిస్టమ్ ఏంటంటే మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది. బెల్ట్ అయితే మనకు కొంచెం కొంతకాలానికి అరిగిపోవడం అలాంటివి ఉంటాయి. చైన్స్ ఏంటంటే మనం లింకేజ్ దించుకోవాలి, దాని మెయింటెనెన్స్ కి అనుగుణంగా చేసుకుంటే దాని మీద కొంచెం బెటర్ లైఫ్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టు హెవీగా ఉంది, ఇది రోజుకి ఎంత గడ్డి కట్ చేయగలరు? ఇది సుమారు గంటకు 2000 గడ్డిని అయితే కటింగ్ చేయగలరు. 2000 కేజీల గంటకి అయితే. ఓకే, సుమారు ఎన్ని గేదెలు మేపుకోవచ్చు ఈ చాప్ కట్టర్? దీనికి వచ్చేసి 30 నుంచి 40 పశువులు ఉన్న వాళ్ళు దీనికి బాగా సూటబుల్ అవుతుంది. ఓకే, ఇది ఎంత HP తో నడిచేటట్టు? ఇది కూడా సేమ్ 3 HP సింగిల్ ఫేస్ మోటార్ గానీ 3 ఫేస్ మోటార్ గానీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దాని బట్టి దీనికి వచ్చేసి మేజర్ గా 7 HP గానీ 6.5 HP మోటార్ ఇంజిన్ గానీ అయితే పెట్రోల్ ఇంజిన్ సప్లై చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్ అయితే కొంచెం లోడ్ అయినా లేకపోతే ఊరు బయట డైరీ ఫార్మ్ ఉన్నా కరెంట్ ఉన్నా లేకపోతే కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఒక సుమారు చూస్తున్నట్టు ఒక గంటకి ఎంత ఆయిల్ పెట్రోల్ కాలే? లీటర్ కి గంట ఖచ్చితంగా అయితే వస్తుందండి. మనం వేసే లోడ్ ని బట్టి గంట నుంచి గంట వరకు అయితే దీని లీటర్ పెట్రోల్ మెయింటెనెన్స్ వస్తుంది. ఓకే, అన్ని రకాల గిడ్లు కూడా కట్ చేసుకోవచ్చు? అన్ని రకాల గడ్డి, ఎందుకంటే మనకి 5 బ్లేడ్ మోడల్ ప్లస్ హై స్పీడ్ మోటార్ కాబట్టి సూపర్ నేపియర్ అయినా కొంచెం లావు ఉన్న దంతలు కూడా ఇది కొట్టేయగలదండి. పచ్చిగడ్డికి ఎండుగడ్డికి రెండింటికి కూడా సూటబుల్. ఓకే, దీనికి కూడా గేర్ సిస్టమ్ లో మీడియం, దీనికి కూడా సేమ్
లెంత్ న్యూట్రల్ షార్ట్ అనే గేర్ కూడా ఇచ్చాము. దానివల్ల ఇది కూడా మనము గేదెలు ఈ మేపుకుంటేనే పొట్టేళ్ళు మేకలు కూడా మేపుకునే కూడా ఇది రెండింటికి అనేక రకాల డైరీ ఫార్మ్స్ అంటే గేదెలు గొర్రెలు అలాగే మేపుకునే వాళ్ళకి కూడా ఇది బాగా ఉంటుంది. ఓకే, మనం చూస్తున్నట్టయితే ఇది ఇంకోటి హెవీగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది దేనికి ఉపయోగిస్తారు? ఇది వచ్చేసి చాఫ్ కట్టర్ కమ్ పల్వరైజర్ మోడల్ అంటామండి. ఓకే, ఎక్కువగా మనకి డైరీ ఫామ్ లో ఒక 40 నుంచి 50 పశువులు ఉన్న రైతులకి దానా బయటికి నుంచి కొనాలంటే అది మళ్ళీ అధిక ఖర్చు అయితే అవుతుంది. అవును, ఆ దానాన్ని కూడా వాళ్ళే చేసుకునేలాగా ఈ మోడల్ అయితే సెట్ అవుతుంది. దీనికి సొంతంగా తయారు చేసుకోవచ్చు. దీనికి గడ్డి ఒకటే ఆడడం కాకుండా మనకి సమయంలో ఖాళీ సమయంలో మనం దీంతో మన పిండి రవ్వ మన దానాలకి పశువులు పండించుకునేలాగా కూడా దీనికి ఆడుకోవచ్చు. దీంతో పాటు మనకి మెషిన్లు అయితే వస్తాయండి. మనకి పిండి కావాలంటే పిండి, బద్ద, రవ్వ అలా ఏది కావాలంటే అది ఆడుకునేలాగా దీనికి మనం జస్ట్ లోపల ట్రేస్ మార్చుకుంటే సరిపోయేలాగా. అంటే మనం దానా పెట్టేటప్పుడు గేదెలకి ఆ దానాలు కూడా మనమే సొంతంగా బయటికి వెళ్ళి ఆడించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ ఉంటాయి, ఇప్పుడు కట్ల దానా బయటికి వెళ్ళి ఆడించుకుని రావాలి రైతులు. ఇప్పుడు అనుకోండి గడ్డి కట్ చేసుకోవచ్చు, ప్లస్ దానా కూడా ఆడించుకోవచ్చు. దీని రేట్ ఎంత పడే అవకాశం ఉందండి? దీన్ని మోటార్ తో కలిపి మోటార్ తీసుకునే విధానాన్ని బట్టి 40 నుంచి 48,000 వరకు ఉంది. దీనికి మోటార్ ఎంత మోటార్ కావాలి? దీనికి 5 HP 3 phase మోటార్ అయితే వస్తుంది. అంటే మాక్సిమం 40-50 పశువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది డైరీ ఫార్మ్ కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 3 phase అయితే మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ గానీ, వచ్చేసి 3 HP 3 phase మోటార్ గానీ, లేకుంటే 5 HP 3 phase మోటార్ గానీ దీంతో పాటు సప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీనికి ఏమన్నా వారంటీలు గ్యారంటీలు ఎలా ఉన్నాయి? దీనికి కూడా సేమ్ మనకి బ్లేడ్స్ ఇవన్నీ కూడా వేరే ఎక్విప్మెంట్స్ కాబట్టి రైతు వాడుకునే దాన్ని బట్టి ప్రకారం ఉంటుంది. మనం ముఖ్యంగా వచ్చేసి మోటార్ ఎక్కువ కాస్ట్ ఉన్నది మోటారే. సో మోటార్ కి మనం ప్రత్యేకంగా నార్మల్ మోటార్ కి అయితే 6 months, క్రాంప్టన్ మోటార్ కూడా దీంతో పాటు సప్లై చేస్తున్నాం. ఎందుకంటే డైరీ ఫార్మ్ కాబట్టి వాళ్ళకి రూపాయి పోయినా కొంచెం గట్టి కంపెనీ ఉంటే మంచి బ్రాండ్ గానీ వారంటీ గానీ ఎక్కువ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మనం క్రాంప్టన్ మోటార్ కూడా సప్లై చేస్తాం. క్రాంప్టన్ మోటార్ కి సంవత్సరం వారంటీ వస్తుంది, దాని ధర కొంచెం ఎక్కువ ఉంటుంది మామూలు మోటార్ తో. దీనికి మెయింటెనెన్స్ ఏముంటుంది రైతు చేసుకునే మెయింటెనెన్స్? దీనికి మేజర్ చూసుకోవాల్సిన బ్లేడ్స్ ఒకటే అండి. బ్లేడ్స్ తన మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినంత కూడా మెకానిజం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ మనం ఇచ్చేది కొంచెం హై క్వాలిటీ ఐరన్. మనం ఎక్కడ చూసినా కూడా దీని క్వాలిటీ మనకు తెలిసిపోతుంది. చాలా హెవీ ఐరన్ ఇది. సో దాని వల్ల వాళ్ళకి ఎక్కువ లైఫ్ కూడా వస్తుంది. సో మేజర్ గా వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మనం చేయాల్సిన బ్లేడ్స్ కరెక్ట్ గా షార్పింగ్ ఉన్నాయా లేదా, మోటార్ అనేది మంచి కండిషన్ మంచి మోటార్ ఇచ్చామా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ గా సింపుల్ అండి. ఎలా ఎందుకంటే డైరీ ఫామ్ లో వేరే వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ మెకానిజం ఉంటే మేము చేయమనే ఉన్నాయి. సో ఇప్పుడు దీని వల్ల ఇది చాలా సింపుల్ మెకానిజం అవడం వల్ల ఎలాంటి రైతు అయినా కూడా ఈవెన్ ఒకవేళ వర్కర్స్ సరిగ్గా చేయకపోయినా కొంచెం ఏజ్డ్ రైతు అయినా కూడా తనే చేసుకునే చాలా సింపుల్ గా ఉంటుంది. మనం చూస్తున్నట్టయితే ఇది ఒక చాఫ్ కట్టర్ గానే కాకుండా పల్వరైజర్ కింద కూడా చాలా యూస్ఫుల్ గా ఉంది అనేది చెప్పొచ్చు. దీని తర్వాత మనం చూస్తున్నట్టు ఇదేంటి? ఇది బ్లోయర్ టైప్ మోడల్ అండి. ఎక్కువగా డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఒక సేమ్ ఇది కూడా 40-50 పశువులు ఉన్న రైతులు కూడా ఇది వాడతారు. ఎక్కువగా వాళ్ళు ఒక తొట్టి లాంటిది ఏమైనా కట్టుకుని దానిలో పడాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఈ బ్లోయర్ టైప్ మోడల్ అండి. మనం గడ్డి నుంచి పెట్టినప్పుడు గడ్డి మనకు పై నుంచి పడుతుంది మొక్కలు అయిపోయి. సో అలాంటప్పుడు డైరీ ఫామ్ లో మనకి తట్ట లాంటివి పెట్టుకుని మోసుకెళ్లే విధంగా ఇవి అలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇదేంటంటే చాలా పెద్ద డైరీ ఫామ్, చాలా పెద్ద డైరీ ఫామ్ లో ఎక్కువగా మనకి 40-50 ఆ పైన పశువులు ఉన్న వాళ్ళకి ఇది రోజుకి ఎంత కట్ చేయగలదు? ఇది గంటకు వచ్చేసి 2,500 పైన కటింగ్ చేస్తుంది. అది మనం వాడే గడ్డిని బట్టి పచ్చి గడ్డి ఎండు రెండింటిని కూడా కట్ చేస్తుంది. లోపల కూడా కొంచెం హెవీ ఐరన్ బ్లేడ్స్ ఉంటాయండి. నార్మల్ బ్లేడ్స్ కన్నా కూడా దీనికి చాలా హెవీ ఐరన్ బ్లేడ్స్. దీని ఇప్పుడు మన సైజ్ కట్ చేసుకోవడానికి సెట్టింగ్ ఉందా సార్? దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉండవండి. ఒకే ఐరన్ ఒకటే. డైరీ ఫార్మ్స్ లో ఎక్కువగా మనకి పెద్ద ఆవులు గేదెలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వాటిని ఉద్దేశించే ఇది. సో హెవీ మోడల్ కాబట్టి ఎక్కువగా పెద్ద డైరీ ఫార్మ్స్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? దీనికి మెయింటెనెన్స్ దీనికి గేర్ సిస్టమ్, గేర్ బాక్స్ కూడా వస్తుంది. సో దీని వల్ల మనకి ఓన్లీ గేర్ వీల్స్ కి మనం గ్రీజింగ్ పెట్టుకుంటా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దీని బాడీ చూస్తున్నా కూడా చాలా స్టాండర్డ్. ఎందుకంటే ఎన్ని గేదెలకైనా సరే మన అంత అంటే ఇంత క్వాలిటీ మెట్లు సుమారు పడే అవకాశం ఎంత? ఇది 48,000 అండి. 3 HP 3 phase మోటార్ గానీ లేకపోతే 5 HP 3 phase మోటార్ తో గానీ తీసుకున్నాను బట్టి రూపాయి. అంటే మనం ఇక్కడికి వచ్చి మీకుండే అవైలబిలిటీని బట్టి రేట్ అయితే పడుతుంది. కస్టమర్ ఏదైతే తనకు ఉన్న పరిస్థితులను బట్టి ఏ మోటార్ తీసుకుంటారో దాన్ని బట్టి రేట్ అయితే అటు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ప్రధానంగా ఆల్రెడీ చాఫ్ కట్టర్లు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే మీ చాఫ్ కట్టర్లకి ఆల్రెడీ బయట దొరుకుతున్నటువంటి చాఫ్ కట్టర్లకి రేట్లో వ్యత్యాసం కానీ మీరు రైతులకి అందించేటటువంటి మెటీరియల్ లో కానీ ఎలాంటిది ఇస్తున్నారు మీరు? ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సిందల్లా రూపాయి తీసుకున్నప్పుడు దానికి తగ్గ క్వాలిటీ ఇవ్వాలి. అవును, బయట ఏంటంటే క్వాలిటీ ఇవ్వట్లేదు, అందులో స్పేస్ అండ్ సర్వీస్ సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. మనం ఏంటంటే రైతుకి ఏమైనా కొద్దిపాటి అనుమానం ఏమైనా తెలిసినా కూడా, అంటే వాళ్ళకి ఏమైనా అవగాహన లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు
వాళ్ళకి సరైన అవగాహన కల్పించగలగడమే మన మెయిన్ ఉద్దేశం. సో అలా చేయగలగడం వల్ల తను ఆ ఎక్విప్మెంట్ అనేది పూర్తిగా వినియోగించుకోవడం కాకుండా కొంచెం లైఫ్ వచ్చేలాగా కూడా మెయింటైన్ చేసుకోగలరు. ఎప్పుడైతే వాళ్ళకి అవగాహన పూర్తి కల్పించలేమో అప్పుడు దాన్ని తీసుకున్న త్వరగా కొద్ది రోజుల్లోనే పాడైపోయే అవకాశం ఉంటుంది. మనం ముఖ్యంగా చేసేది అయితే రైతులకి మెయింటెనెన్స్ గానీ దాని జాగ్రత్తలు చెప్పడం వల్ల వాళ్ళకి ఎక్కువ లైఫ్ అయితే వాడుకోగలరు. ప్రధానంగా మెయింటెనెన్స్ చెప్పడం. అవునండి, ఈ రోజుల్లో మెయిన్ మెయింటెనెన్స్ చెప్పలేకపోవడం వల్లే దీని ఎక్విప్మెంట్ ని మంచిగా ఉపయోగించలేకపోతుంది. అందులో మనం ఇచ్చేది కొంచెం క్వాలిటీ ఎక్విప్మెంట్ ప్లస్ మనం పూర్తి అవగాహన కల్పిస్తున్నాం కనుక రైతు అనేది దీన్ని ఖచ్చితంగా ఎక్కువ రోజులు తను పెట్టిన పెట్టుబడికి తన వినియోగం అయితే ఖచ్చితంగా చేసుకోగలిగారైతే మనం భరోసా ఇవ్వగలం. మనం చూస్తున్నాం కదా, సుమన్ గారు అయితే మాత్రం ఈ చాప్ కట్టర్ల గురించి అయితే చక్కగా వివరించారు. అలాగే ఇంకొకటి చెప్తుందంటే బయట మార్కెట్ లో ఉన్నటువంటి చాప్ కట్టర్లకి ఒక్కొక్క కంపెనీ ఉన్నాయి, అనేక కంపెనీలు అయితే మనం అమ్మేసామా అయిపోయిందా అనే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మన సుమన్ గారు అయితే మాత్రం మనం చూస్తున్నట్టయితే ఒక కాల్స్ సర్వీస్ ద్వారా కానీ లేకపోతే స్వయంగా వెళ్ళి కూడా సరే అయితే మాత్రం చాలా మంది రైతులకి అయితే మాత్రం పడుతుంది. త్వరలో ఈ చాఫ్ కట్టలు వాడినటువంటి రైతు దగ్గరికి వెళ్ళి స్వయంగా తన అనుభవాన్ని అయితే మనం పరిశీలన చేసే అవకాశం అయితే ఉంది. ఇది మనం చూస్తున్నాం కదా, కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి సుమన్ గారికి సంబంధించినటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు, అలాగే ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు సుమన్ గారిని అడుగుదాం, అసలు ఈ అడ్రస్ ఎక్కడ, ఏంటి, ఎలా రావాలి ఏంటి అనేది మన సుమన్ గారు అసలు ఇప్పుడు రైతు రావాలనుకోండి మీ దగ్గరికి, లేదు మీ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవాలనుకోండి, ఎలా? మనం దూరంగా ఉన్న రైతులకైతే మనం కాల్ ద్వారా వీటి వివరాలు అయితే పూర్తిగా చెప్పి మనకి నవతా క్రాంతి వాటి ద్వారా అడ్వాన్స్ బుకింగ్ తీసుకుని వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ లో వేస్తున్నాము. మిషన్ కూడా మనకు పూర్తిగా బిగించి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా వాడుకునే విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ రైతు ఆసక్తి కలిగి మనకు వచ్చి చూద్దాం అనుకుంటే మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద మన ఆఫీస్ అయితే ఉంది. మన ఆఫీస్ కి విజిట్ చేసి ఇక్కడ చూసిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళ క్వాలిటీ గానీ వాటి గురించి పూర్తి వివరాలు గానీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం అయితే కల్పించాము. సుమన్ గారు మీరైతే మంచి చెప్తున్నారు. చూసారు కదా, సుమన్ గారు అయితే మాత్రం డైరెక్ట్ గా ఆన్లైన్ లో చూసే కొనొద్దని చెప్పి మీకు అందుబాటులో గానీ ఉంటే స్వయంగా వచ్చి చూసుకుని దాని గురించి తెలుసుకుని మొత్తం కూడా తెలుసుకుని అయితే మాత్రం సుమన్ గారు అయితే చెప్తున్నారు. ఇది మనం ఈ రోజు అయితే మాత్రం సుమన్ గారి దగ్గర అయితే మాత్రం ఈ వీడియో అయితే చేసాం కదా. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.